అందరికీ నమస్కారం. సాయంత్రం పూట పిల్లల స్కూల్ నుంచి రాగానే హెల్దీగా స్నాక్ చేయాలనుకున్నప్పుడు, ఇంకా పిల్లలకి మాత్రమే కాకుండా అసలు నూనె లాంటివి ఏమీ వేయకుండా ఆవిరి మీద ఉడికించేలా చేసుకోగలిగే హెల్దీ స్నాక్ తినాలనుకునే వాళ్ళకి మంచి రెసిపీ ఇప్పుడు చూపిస్తాను. దీనికోసం ముందుగా ఇలా క్యాబేజీని తీసుకోవాలి. దీని తొడుమును కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఈ ఆకుల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా సపరేట్ చేసుకోవాలి. అయితే ఇలా చేసేటప్పుడు చిరిగిపోకుండా చూసుకోవాలి. ఇలా చేసేటప్పుడు గుడ్లు, పురుగులు లాంటివి ఏమైనా ఉన్న ఆకులుంటే వాటిని తీసి పారేయాలి. ఆకు వెనక వైపు ఇలా మందంగా ఉండే భాగాన్ని పల్చగా కట్ చేసి తీసేయాలి. ఇలా చేయడం వల్ల మనం దీన్ని పొట్లంలా కట్టినప్పుడు విరిగిపోకుండా ఈజీగా పొట్లం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి కడిగి ఏదైనా వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. అయితే మనం వీటిని పొట్లంలా కట్టి ఆవిరి మీద ఉడికిస్తాం కాబట్టి అలా పొట్లంలా చుట్టేటప్పుడు విరిగిపోకుండా ఉండడం కోసం ఇలా బాగా మరిగే వేడి నీళ్లు వేసి వీటిని దాదాపు 10 నిమిషాల పాటు అలాగే నీళ్లలో ఉంచినట్లయితే విరిగిపోకుండా చక్కగా మడత పెట్టుకోవచ్చు. ఇవి ఇలా కొంచెం మెత్తబడేలోగా లోపల స్టఫింగ్ చేసుకోవడం కోసం ఏదైనా మిక్సింగ్ బౌల్లో 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకోవాలి. ఇక్కడ మీకు డైరీ పన్నీర్ వద్దనుకున్నట్లయితే తోఫు అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలయ్యేలా చేత్తో కొంచెం మ్యాష్ చేసుకోవాలి, లేదా గ్రేటర్తో తురుముకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో 2 ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగిన ముక్కలు, 3 క్యారెట్లని చాలా సన్నగా తరిగిన ముక్కలు, గుప్పెడి కంటే కాస్త ఎక్కువ ఉండేలా కొత్తిమీర వేసుకొని 1/2 స్పూను ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో ఉప్పు ఎక్కువ పట్టదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకొని దీని టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం 3 టేబుల్ స్పూన్ల వరకు పిజ్జా పాస్తా సాస్ కానీ లేదా టమాటా సాస్ కానీ వేసుకుని ఇదంతా బాగా కలపాలి. ఇందులో టమాటా సాస్ కంటే కూడా పిజ్జా పాస్తా సాసే ఎక్కువ రుచిగా ఉంటుంది. ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత దీని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు, మిరియాల పొడి లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేడి నీళ్ళలో ఉన్న క్యాబేజీ ఆకుల్ని నీళ్ళు అస్సలు రాకుండా దులిపి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనకి కావలసినంత స్టఫింగ్ పెట్టుకొని చూపిస్తున్న విధంగా పొట్లంలో చుట్టుకుని ఇదే విధంగా మిగతా అన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు స్టఫింగ్ బయటకు రాకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకవేళ పొట్లం ఊడిపోతుందేమో అనే అనుమానం ఉన్నట్లయితే టూత్ పిక్తో సీల్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఇవి ఉడకడానికి 2 కప్పుల నీళ్లు పోసి ఈ నీళ్లను కాగనివ్వాలి. ఇందులో ఇడ్లీ ప్లేట్ పెట్టుకుని మనం రెడీ చేసుకున్న క్యాబేజ్ పొట్లాలని ఇందులో సమానంగా సర్దుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మొదటి 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనూ మిగతా 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనూ ఉంచి నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇవి ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. దీన్ని గ్రీన్ చట్నీతో కానీ, వెజ్ మయోనీస్తో కానీ, పిజ్జా పాస్తా సాస్తో కానీ దేంతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. కొంచెం కమ్మగా, కొంచెం స్పైసీగా, ఎక్కువ ఫైబర్, ఎక్కువ ప్రోటీన్తో ఎంతో రుచిగా ఉండి మా ఇంట్లో మా పాపకి ఎంతో బాగా నచ్చే ఈ స్నాక్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.